తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. అలాగే ఇప్పుడు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అలాగే అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం, ఆ రోజు సమర్పించవలసిన నైవేద్యం గురించి, పూజించవలసిన విధానం, అలాగే సమర్పించవలసిన పుష్పాలు, ఇలా అన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మానస. గురుగారు, ముందుగా మొదటి రోజు దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారంటున్నారు. మరి ఆ అమ్మవారి అలంకారం యొక్క విశిష్టత గురించి, అలాగే ఆ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి, ఏ ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి, అలాగే ఏ పుష్పాలతో అమ్మవారిని అర్చించుకోవాలి అనే విషయాలు తెలియజేయండి. తప్పకుండా అమ్మ. హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఈ దసరాలో ఈ అమ్మవారి యొక్క మొట్టమొదట ఆ రోజు అవతారం బాలా త్రిపుర సుందరి అవతారానికి ఈ మంత్రం జపించుకోవాలి. ఈ శ్లోకాన్ని ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః అనేటటువంటి మంత్రంతో అమ్మవారిని అర్చించుకోవచ్చు. అయితే అమ్మవారి యొక్క పూజ చేస్తున్నప్పుడు ఇది ఎప్పుడు వస్తుందండి? అమావాస్య అయిపోయిన తర్వాత, భాద్రపద అమావాస్య అయిపోయిన తర్వాత మర్నాడు ఆశ్వీజ శుక్ల పాడ్యమి రోజు నుంచి దసరా ప్రారంభమవుతుంది. కలశ స్థాపన పాడ్యమి రోజు నుంచి చేస్తాం. చాలామంది అమావాస్యలోనే చేసేస్తారు, ఇంకా ఎలాగో స్టార్ట్ అయిపోయింది కదా, అమావాస్య ఎండింగ్ అవుతుందని. అయితే ఆ రోజు అమ్మవారు ఏ కలర్ వస్త్రాలు వేసుకోవాలి అని అంటే, అది అమ్మవారు అన్ని కలర్లు ఆమె, అందువలన రెయిన్బో అమ్మవారు కాబట్టి, ఇంద్రధనుస్సు కాబట్టి. అయితే మన దేవస్థానం ఒక ఆచారం, ఒక పద్ధతి తీసుకొచ్చారు. అందువలన అందరూ కూడా పింక్ కలర్ వస్త్రాలని ఎక్కువగా అలంకారం చేస్తారు అమ్మవారికి. లైట్ పింక్ కలర్ మొదటి రోజు. అయితే మనకి ఇక్కడ పందిర్లు వేసుకుంటాం. ఇప్పుడు గణపతి పందిర్లు ఎలాగైతే చేస్తామో అలాగే ఆంధ్రాలో, తెలంగాణలో కూడా మనం పందిర్లు వేసి చేస్తాం. కాబట్టి ఇక్కడ మరి ఆ వస్త్రాలు, ఆ అలంకారం పాటిస్తాం. మనకి ఇక్కడ నవదేవి సాంప్రదాయం అని ఒక సాంప్రదాయం ఉంది. దాని ప్రకారము బాలా త్రిపుర సుందరి విగ్రహం పెడతాము, లైట్ పింక్ కలర్ బట్టలు కడతాం. ఇకపోతే ఇంకొక సాంప్రదాయం ఉంది, అలంపురం జోగులాంబ. కొన్ని గుళ్ళు అనమాట, కొన్ని గుళ్ళేమో దుర్గాదేవి గుళ్ళో నవదేవి సాంప్రదాయం ప్రకారం పాటిస్తాం. అష్టాదశ శక్తి పీఠాలు కొన్ని ఇలాగ వెళ్తాయి. గయా కూడా, గయా మన బెజవాడ దుర్గమ్మ తల్లిని ఫాలో అవుతాం. అలంపురం జోగులాంబ శక్తిపీఠంలో నవదుర్గా సాంప్రదాయం, ఎందుకంటే అక్కడ ఫిక్స్డ్గా విగ్రహాలు తయారు చేసి పెట్టేశారు. అక్కడ ఎప్పుడు ఆ ఉత్సవ విగ్రహాలు అది తీసుకొచ్చి పెడతారు. మొట్టమొదటిదేంటి? ప్రథమం శైలపుత్రీతి. శైలపుత్రి అంటే ఎవరు? శైలము అంటే పర్వతము, పర్వతరాజు కుమార్తె పార్వతి ఆమె. అంటే నంది ఎద్దుని, శివుడు ఏ విధంగా అయితే ఎద్దుని వాహనంగా ఉన్నాడో ఆ విధంగా తెల్లని వస్త్రాలు ధరించి, హిమవత్ పర్వతం కూతురు కాబట్టి తెల్లని ఛాయతో చక్కగా ఆ ఎద్దు రూపంలో అమ్మవారి అలంకారం ఉంటుంది. కాబట్టి శైలపుత్ర రూపంలో చేసుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి, అప్పుడంటే మనం ఫిక్స్డ్ అనమాట, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి చేసేవాళ్ళం. ఇప్పుడు దశ మహావిద్యా సాంప్రదాయం కూడా దక్షిణ భారతదేశంలోకి వచ్చేసింది. కాబట్టి మొట్టమొదట అమ్మవారు ఏమిటండి అని అంటే మహాకాళి అమ్మవారు. దశ మహావిద్యా సాంప్రదాయం ప్రకారము మహాకాళి అలంకారం చేస్తాం. అలాగే శక్తిపీఠమైనటువంటి కలకత్తా మహాకాళి కాళీఘాట్లో సేమ్ దశ మహావిద్యా సాంప్రదాయం ప్రకారమే చేస్తారు. కాబట్టి కాళీ అలంకారం అక్కడ గల్లీ గల్లీలో ఎలా అయితే ఇక్కడ మనకి గణపతి గుళ్ళు, చిన్న చిన్న గుళ్ళు ఉంటాయో, ఆంజనేయ గుళ్ళు ఉంటాయో, అక్కడ కలకత్తా అంతా కూడా కాళీమాత. ఎందుకంటే మా గురువు గారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు అక్కడే తెల్జల లేక్ గార్డెన్స్లో ఉంటారు కాబట్టి మేము అస్తమానం కలకత్తా వెళ్తాం కాబట్టి చూస్తాం. నెక్స్ట్ ఈ మనకి ఇంకొక సాంప్రదాయం ఉంది, సప్తమాతృకా సాంప్రదాయము అని. సప్తమాతృకలు ఉన్నారు కదా మరి. మొట్టమొదటి బ్రహ్మదేవుని యొక్క శక్తి బ్రాహ్మీ రూపము, బ్రాహ్మీ దేవిని కూడా మనం అలంకారం చేస్తాం. బ్రాహ్మీ ఎవరో కాదు, సరస్వతి తల్లే. సో బ్రాహ్మీ, వైష్ణవి అలా అష్టమాతృకా సాంప్రదాయం అని ఇలా రకరకాల సాంప్రదాయాలు ఉంటారు. వీటికి ఏరియాని బట్టి, ప్రాంతాన్ని, దేశకాలమాన పరిస్థితులను బట్టి అవతారం మారుతూ ఉంటుంది. కానీ
కామన్గా ఇన్ జనరల్గా మనం చెప్తాం కదా, అవును. ఆ స్త్రీ అనగానే ఏం చెప్తాము మనము, ఒక చీర కట్టుకొని ఒక జుట్టు పొడుగ్గా ఉండి ఇలా ఎలాగైతే స్కెలిటన్ ఐడియా సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇస్తామో, మొత్తం భారతదేశానికి కాదు ప్రపంచానంతటికీ కూడా ఒకటే ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి. అందువలన ఆ దుర్గమ్మ తల్లి వాళ్ళు ఏం చేస్తున్నారు, బాలా త్రిపుర సుందరి చేస్తున్నారు. చక్కగా బాలా త్రిపుర సుందరి దేవికి చేసుకోవాలి. ఇకపోతే నైవేద్యం, మనకి లలితా సహస్రంలో ఏం చెప్పబడిందమ్మా, పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి. అమ్మవారికి పాయసాన్నం అనేటటువంటిది కామన్ అన్నారు. అంటే ఈ 9 రోజులు కూడా మిగతా ఏ ఏ నైవేద్యాలు పెట్టినా పాయసాన్నం మాత్రం కంపల్సరీ పెట్టాలి. ఇకపోతే రెండవది, అమ్మవారిని పూజ చేసినప్పుడు మన నైవేద్యానికి స్నిగ్ధ ఉదన ప్రియ, ఆవు నెయ్యి శుద్ధిని చేస్తుంది కాబట్టి ఆవు నెయ్యిని అమ్మవారికి వెయ్యాలి. ఏ ప్రసాదంలో వేసినా ఆవు నెయ్యిని వెయ్యాలి. వేయడం వల్ల చక్కగా మనకి ఈ జగన్మాత అయినటువంటి ఆ తల్లికి మనకి ఇది శుద్ధి అవుతుంది నైవేద్యం. అలాగే ఈ కదంబ పుష్పాలతో, అంటే బ్యాడ్మింటన్ బాల్స్ లాగా ఉంటాయి, కదంబ వనవాసిని అన్నాం లలితా శాస్త్రాన్ని. ఆ కదంబ పుష్పాలని బ్యాడ్మింటన్ బాల్స్ తో చేస్తే అసలు తీరని కోరిక కూడా తీరిపోద్దమ్మా. అందువలన పూలతో అర్చిస్తే ఆ కదంబ పుష్పాలతో, ఇప్పుడు మహాలక్ష్మికేమో తెల్ల తామర పూలు, ఎర్ర తామర పువ్వులు, లోటస్ పువ్వులు, కలువలతో చేస్తాం కదా, ఈ అమ్మవారికి బ్యాడ్మింటన్ బాల్స్ లో కదంబ వనవాసంలో ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క బాలా త్రిపుర సుందరి, అసలు ఎందుకండి బాలా త్రిపుర సుందరిని పెట్టారు ఫస్ట్ డే అని నువ్వు అడగాలి. ఎందువలన పెట్టారంటే, ఎప్పుడైనా అవతారము మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు చిన్న పిల్లగా పుడతాం కదా, అందువల్ల బాల రూపంలో ఉంటుంది. అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా అవతారం దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ప్రవర్ధమానమై ఎలా ఉంటుందో తెలుసా, 9వ రోజు వచ్చేసరికి ఫస్ట్ రోజు వెళ్ళి యుద్ధంకి వెళ్తుంది, వస్తుంది అమ్మవారు, యుద్ధం చేస్తున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు త్రిమూర్తులందరూ మీటింగ్. 8వ రోజు వరకు మామూలుగా ఉందమ్మా. 8వ రోజున టైగర్ మీద వెళ్ళింది పులి, దుర్గా. 9వ రోజు వచ్చేసరికి పులి ఎలాగా గాండ్రిస్తుంది, సింహం ఎలాగా గాండ్రిస్తుంది, సింహం అంటుంది సింహం అరుపులు వింటే. ఆ పులి సౌండ్ సింహంగా మారిపోయింది. అమ్మవారు అప్పుడు దాకా దుర్గాదేవిగా శాంత స్వరూపంలో ఉన్నది తల విరబూసుకొని ఉండేసరికి అని మూలుగుతూ అమ్మవారు వెళుతుంటే, హుంకరిస్తూ వెళుతుంటే త్రిమూర్తుల గుండెలు పగిలిపోయినాయి. అంటే త్రిమూర్తుల స్థాయిలో వాళ్ళు అమ్మవారు బ్యాక్ సైడ్ నుంచి చూశారు, దిగంబరంగా ఉండి అమ్మవారి యొక్క భీకరమైనటువంటి రూపాన్ని చూసేసరికి త్రిమూర్తుల స్థాయి దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గుండెలు పగిలిపోయినాయి. అందువలన ఆవిడ వెళుతుంటే వీళ్ళు భయపడి వెనక్కి దాక్కుంటారు. అంటే ఫస్ట్ రోజున నిర్మలంగా వెళ్ళి బేటా చండు వీడు నిశుంభుడు వీళ్ళందరికీ మంచిగా చెప్పింది, వాళ్ళు వినలేదు. లాస్ట్ అవతారం వెళ్ళేసరికి మనం మహాకాళిగా వెళ్ళిపోయి టైంని కంట్రోల్ చేస్తుంది, టైంను స్తంభింపజేస్తుంది అనమాట. ఈ విధంగా మనము పాయసాన్నాన్ని పెట్టి దాంట్లో ఈ యొక్క ఆవునెయ్యిని వేసి అమ్మవారికి నివేదించేసి మొదటి రోజు పూజ మామూలుగా చేసుకోవాలి. కలశ స్థాపన చేసుకునైనా ఉత్తి ఫోటో పెట్టైనా చేసుకోవచ్చు అమ్మా. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. ధన్యవాదాలు. చూస్తున్నారు కదండి, మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ రోజున చక్కగా నైవేద్యం, ఏ నైవేద్యం పెట్టినా సరే అమ్మవారికి చక్కగా నెయ్యి వేసి నైవేద్యం వండి ఇంట్లో చక్కగా శుద్ధిగా చేసుకుని నైవేద్యం పెట్టడం, అమ్మవారికి సంబంధించిన స్తోత్రాల్ని పఠించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగే అవకాశం ఉందని గురుగారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.